దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 44.5 డిగ్రీల ఎండలు, వడగాల్పులతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణలోనూ ఈదురు గాలుల వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కండిషన్స్ విచిత్రంగా మారాయి. ఒకే టైంలో రెండు వేరువేరు వాతావరణ పరిస్థితులు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒక పక్క మండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని కురిపిస్తుంటే, ఇంకోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సడన్గా మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయి. నైరుతి, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్కు చేరింది. చాలా జిల్లాల్లో ఉక్కపోత, వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 2 రోజుల్లో విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, అలాగనే నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ ఏకంగా 42 డిగ్రీల నుండి 44.5 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇప్పటికే కర్నూలు జిల్లా నగర డోనాలో 43.5 డిగ్రీలు, పల్నాడు బెల్లంకొండలో 42.6 డిగ్రీల రికార్డు బ్రేక్ ఎండలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 37 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 66 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉండడంతో ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఇలాంటి హాట్ క్లైమేట్లోనూ ఏపీలోనే కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అల్పపీడనం ఎఫెక్ట్తో మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన లైటు వానలు పడే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. ఇక ఈ వానలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు, పశువుల కాపరులు వర్షం పడేటప్పుడు పొరపాటును కూడా చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా వెదర్ ఇలానే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సిస్టమ్ వల్ల రాష్ట్రంలోనే 1-2 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంది. అయితే వర్షాలు పడినా పెద్దగా ఉపశమనం దక్కేలా లేదు. రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా మ్యాక్సిమం టెంపరేచర్స్ మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే వర్షం పడి తగ్గిన వెంటనే విపరీతమైన ఉక్కపోతతో జనాలు సఫరవ్వక తప్పదంటున్నారు వాతావరణ నిపుణులు. ఇక ఈ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, షుగరు, బీపీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.